ఆంధ్ర రాజకీయ చరిత్ర, గత వైభవం నుండి ప్రస్తుత పయనం. ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ హిస్టరీ, ఫ్రమ్ గ్లోరియస్ పాస్ట్ టు ప్రెజెంట్ జర్నీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర సుదీర్ఘమైనది, సంక్లిష్టమైనది మరియు ఎన్నో మలుపులు తిరిగింది. రాజవంశాల పాలన నుండి స్వాతంత్ర్య సమరానికి, విభజన నుండి నేటి ప్రజాస్వామ్య వరకు, ఈ యాత్ర అనేక ముఖ్యమైన మైలురాళ్లను దాటి వచ్చింది. ఈ చరిత్రను వివిధ దశలలో పరిశీలిద్దాం. ఆదిమ కాలం మరియు రాజవంశాల పాలన. ప్రాచీన కాలంలో ఇక్ష్వాకు, శాతవాహన, కాకతీయ వంశాలు వంటి శక్తివంతమైన రాజవంశాలు పాలించాయి. వీరు కళ, సంస్కృతి, వాణిజ్యాన్ని పోషించడంలో కీలక పాత్ర పోషించారు. మధ్య యుగం మరియు విదేశీ ప్రభావాలు. మధ్య యుగంలో ముస్లిం రాజవంశాలు పాలించాయి. వీరి పాలనలో ఇస్లామిక్ ప్రభావాలు పెరిగాయి. గోల్కొండ సుల్తానులు విదేశీ వ్యాపారాన్ని ప్రోత్సహించారు. మొఘల్ పాలన మరియు కంపెనీ పాలన. 17వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యం విస్తరించింది. వారి పాలనలో ఆంధ్రప్రదేశ్ భాగమైంది. తదనంతరం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభావం పెరిగి, చివరకు కంపెనీ పాలన స్థాపించబడింది. స్వాతంత్ర్య సమరం మరియు విభజన. స్వాతంత్ర్య సమరంలో ఆంధ్ర ప్రజలు కీలక పాత్ర పోషించారు. 1947లో భారత స్వాతంత్ర్యం తరువాత మద్రాస్ రాష్ట్రంలో భాగంగా ఉంది. 1956లో భాషా ప్రాతిపదికన రాష్ట్ర విభజన జరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. స్వతంత్ర ఆంధ్రప్రదేశ్ మరియు రాజకీయ పరిణామాలు. స్వతంత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రారంభంలో ప్రధాన పాత్ర పోషించింది. తరువాత తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వంటి ప్రాంతీయ పార్టీలు బలపడ్డాయి. రాష్ట్రంలో రాజకీయాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ప్రస్తుత పరిస్థితి. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పరిపాలన వంటి అంశాలపై రాజకీయ పోరు సాగుతోంది. ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి.